బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధాంతి పంచాంగ శ్రవణం వినిపించారు. తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పునరాగమనం చెందుతుందని, అలాగే శత్రువులకు పరాభవం కలిగి బీఆర్ఎస్ పుంజుకుంటుందన్నారు. కేసీఆర్ కు జాతక రీత్యా గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని, ప్రజల్లోకి వచ్చి కేసీఆర్ చురుకైన పాత్ర పోషిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ కు కష్టకాలం ముగిసిందే, మెల్లమెల్లగా పూర్వ వైభవం సిద్ధిస్తుందన్నారు. కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉంటే తిరుగుండదని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సిద్ధాంతి తెలిపారు. నవనాయకులలో 7 గ్రహాలు శుభులు, 2 పాపగ్రహాలు ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశంలో రాజులు, ప్రజలు పరస్పర అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల వలన ప్రభుత్వం యొక్క ప్రతిపక్షము బలపడే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము విద్యా విధానంలో అనగా గురువు నాయకుడు అంటే రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి విద్యా విధానంలో పెను మార్పులు వచ్చి విద్యార్థులకు నష్టము కలిగించే అవకాశం ఉంది. ఎందుకు అంటే విద్యార్థులు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం యువతకు ఉన్నట్టుగా ఈ సంవత్సరం మనము తెలుసుకోవచ్చు.